హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. మాయాదేవి. భగవత్ స్వరూపులారా, మిమ్మల్ని మీరు జ్ఞానస్వరూపులుగా గుర్తెరుగనివ్వకుండా ప్రపంచ బంధాలలో బలి చేయటమే మాయాదేవి కర్తవ్యం. మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది, అద్భుతాలు చూపిస్తుంది. అదే మాయ మిమ్మల్ని పాతాళంలోనికి త్రొక్కివేస్తుంది. భగవంతుడి అండ తీసుకుని జ్ఞానమనే కొరడా జళిపిస్తే కాలాంతరములో కలిసిపోతుంది మాయ. కానీ మానవుడు ఆవిడ చూపించే అద్భుతాలకు లొంగిపోయి భరతనాట్యం, కథాకళి, ఒడిస్సీ ఇట్లా ఆవిడ చెప్పిన ఆటల్లా ఆడుతున్నాడు. అలా కాదు మీరు చేయవలసింది. మీరు మాయకు లొంగక జ్ఞానధనంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. మీ దృష్టి ఎప్పుడూ మీ చుట్టూ ఉన్న మాయాదేవి మీద కాకుండా మీలోనే ఉన్న మీ తండ్రితోనే కొనసాగాలి. అఖండత్వం మానవ రూపం ధరించి మీ ముందు ఎన్నో బోధలు సల్పుతోంది. వీనిలో కొన్నైనా ఆచరణలోకి తెచ్చుకుంటే మాయాదేవి మీ దరి చేరటానికి సాహసం చెయ్యదు. మీరు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. జ్ఞానమనే ఖడ్గంతో మాయా ప్రవాహాన్ని ఛేదించండి. నా బిడ్డలని చెప్పుకోవాలంటే ప్రపంచానికి లొంగకండి, పరమాత్ముడికి లొంగండి. మీ జీవితాన్ని బంతాటలా ఆడుకోకండి, పూజాపుష్పంగా మలుచుకోండి. నన్ను గుర్తించి నా ముందు నిలుచున్నారు కాబట్టి ఈ జన్మే మీ ఆఖరి జన్మ కావాలి. అలా జరగాలంటే కాలాన్ని మీ స్వాధీనంలోకి తీసుకోండి. స్వర్గంలా చవి చూపించే మాయాదేవి ఒడిలో ఆడుకున్న ఆటలను ఇక ముగించండి. మిమ్మల్ని మీరు భగవత్ స్వరూపులుగా గుర్తించండి. అప్పుడు మాయ తన ఆటలో మీ ముందు సాగక తప్పుకుంటుంది. ఇకనైనా మాయా ప్రపంచం నుండి విడివడి ఖండత్వం అఖండత్వంలోకి చేరుకుంటుందని ఆశిస్తున్నాను. అఖండత్వం చేరుకునే ప్రయాణం ఈ క్షణం నుంచే మొదలు పెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇకనైనా మేలుకొని మాయా పొరల నుండి విడివడండి. అలా జరిగిన రోజు నా శక్తి మీకు తోడై ముందుకు నడిపిస్తుంది. తథాస్తు తథాస్తు తథాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.